రోడ్డు కోసం రోడ్డెక్కారు యాదాద్రి భువనగిరి జిల్లా జూలూరు గ్రామస్తులు. నిత్యం ప్రమాదాలతో చెలగాటమాడుతున్న గ్రామస్తులు రోడ్డును బాగుచేసి తమ ప్రాణాలు కాపాడాలని నినాదాలు చేశారు. జూలూరు నుంచి పిల్లాయిపల్లి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే రోడ్డును బాగుచేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని వేడుకున్నారు. గత ఎన్నికల్లో కుంభం అనిల్ కుమార్ రెడ్డి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 2 నెలల్లో రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు 10 సార్లు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి వీలైనంత త్వరగా రోడ్డు పనులు చేపట్టాలని కోరారు. జూలూరు నుండి పిల్లాయిపల్లి రోడ్డు గత 15 ఏళ్లుగా అధ్వాన స్థితికి చేరుకుంది. అయినా గానీ ఏ ఒక్క నాయకుడు కానీ స్థానిక నాయకులు గానీ ఎవరు పట్టించుకోకుండా చలనం లేకుండా ఉన్నారు. ఆ రోడ్డు మీద పోయే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కింద పడి పాడాల మీదకి వస్తున్నా గానీ ఏ ఒక్క నాయకునికి గత ప్రభుత్వ నాయకులైనా ఈ ప్రభుత్వ నాయకులైనా ఎవరు పట్టించుకోకుండా ఉంటున్నారు. ఈ ప్రభుత్వం అయితే అసలు రోడ్డు గురించి పట్టించుకునే నాయకుడు దిక్కు లేకుండా అయిపోయింది. మాకు అయినా 2 నెలల చేపిస్తానన్నాడు. మాకు గెలిచిన 2 నెలల మాకు ఈ రోడ్డు వస్తా అన్నాడు. అయినా కానీ ఇప్పటికీ మేము 10 సార్లు పోయి వినతి పత్రాలు 10 సార్లు మా ఊరి నాయకులు పోయి అడిగినా కానీ ఎవరు ఏది స్పందిస్తలేడు. ఆయన మాకు వెంటనే స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వచ్చి హామీ ఇస్తే మాత్రమే ఈ ధర్నా కార్యక్రమం